ఏయ్ ఏయ్ వన్డే పెరూల్ మీద మా కోసమే బయటకొచ్చినట్టున్నావు. రాయ్ మిమ్మల్ని బతకని లే రామచంద్రయ్య, లేచొచ్చి చంపేయ్. గింజుకుంటావేంట్రా? బతకనివ్వని అన్నావుగా, తెంచేసుకో. రాయ్ వెనక నుంచి కొట్టించి తెచ్చి కట్టేయడం కాదరా, ఒక్కసారి కట్లు విప్పి చూడు. నిన్ను కట్టేసింది నీ ఛాలెంజ్కి రెచ్చిపోయి నీ కట్లు విప్పేసి వదిలేయడానికి కాదు, ఈ చోటే ఈ రామచంద్రయ్య అనేవాడి కథ ముగించెయ్యాలని. ఈ చావును చూడండి, నేను చావనే. చంపుతావా? ఇక ఈ భూమి మీద నువ్వు ఉండకూడదు అని శాశ్వత నిద్రను నీకు ఇచ్చేయాలని డిసైడ్ అయిపోయాను. నువ్వెవరే డిసైడ్ అవ్వడానికి? పైనున్న దేవుడు నిర్ణయిస్తాడు. మీలాంటి దుర్మార్గుల చేతుల్లో నా ప్రాణాలు పోనివ్వడు. మీ ప్రాణాలే నా చేతుల్లో పోతాయి. అన్నయ్యా, నేను వైలెన్స్ ఇష్టపడ్ను, సైలెంట్ కోరుకుంటాను అని నీకు తెలుసుగా. ఈ చావు కథ నాకెందుకు? క్లోజ్ చేసేయ్. ఇక వినపడవు రమాదేవి. రామచంద్రయ్య, మనసులో భయాన్ని పెట్టుకుని పైకి గంభీరంగా బ్రతకడం ఎంత కష్టమో నీకు తెలుసా? ఆ కష్టాన్ని నువ్వు నాకిచ్చావు. ఎన్నో ఏళ్లుగా ఆ బరువుని మోస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా నీ వల్ల నా సీక్రెట్ ఎక్కడ బయట పడిపోతుందోనని టెన్షన్ పడుతూ బ్రతుకుతున్నాను. నరక యాతన అనుభవించాను. నాలో నేనే చచ్చిపోతూ బ్రతుకుతున్నాను. నేను నీకు ఇచ్చేస్తేనే అదంతా నువ్వు కూడా ఇప్పుడు అనుభవించాలి కదా మరి. సరేనా? రామచంద్రయ్య, నీ బాడీ నుంచి ఒక్కొక్క నెత్తుడి చుక్క బయటికి పోతుండగా నీ బాడీకి తెలుస్తుంది నువ్వు చావబోతున్నావని. నీ చావు నీకు తెలిసి తెలిసి జరుగుతుంది చూడు. ఇంకొద్దిసేపట్లో నీ బాడీ డెడ్ బాడీ అవడం నీకు తెలుస్తుంది చూడు. ఎంత అదృష్టం ఎవరికొస్తుంది? నేను నీకిచ్చాను. నీ పెరోల్ టైం ముగిసేలోపు నువ్వు తిరిగి జైలుకి పోకుండా నా చేతిలో విముక్తి పొందుతూ పైకి పోతున్నావు. నీ చావుని ఆత్మహత్యగా క్రియేట్ చేసి మేము చేతులు దులిపేసుకుంటాం. ఆ జైలర్ త్రిపాఠికి ఆకాశరామన్నగా చెప్పాగా రమాదేవి, పెరోల్ టైం దాటిందో వీడి మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ వచ్చేస్తాయి. కనిపించిన చోట కాల్చి పారేస్తారు. ఆ బుల్లెట్లకు భయపడి చెయ్యి కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఈజీగా నమ్మేస్తాం. అందుకేగా నీ చెయ్యి కోసింది. కారే నెత్త నాపలేవు కదా. రెస్ట్ తీసుకో. తర్వాత నేనొచ్చి రెస్ట్ ఇన్ పీస్ చెప్తా.
అన్నయ్య, ఈ డెత్ ఛాలెంజ్ ఏదో బాగుంది కదా. మళ్ళీ వస్తాం కదా రమాదేవి, తనివి తీరా చూద్దు. ష్యూర్. బాయ్ రామచంద్రయ్య. నిన్ను ఎవ్వరూ కాపాడలేరు, నువ్వున్న చోటని కనిపెట్టలేరు. బాయ్, హ్యాపీ జర్నీ. శ్రీ గౌరీ ట్రావెల్స్. హలో, గౌరీ ట్రావెల్సా? అవునండి. నా పేరు ప్రేమ్ కుమార్ అండి. నేను ఒక లాయర్ని. నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. సార్ చెప్పండి. ఒక 2 hours బ్యాక్ ధర్మపురి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి మీ క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఆ బుక్ చేసుకున్న వ్యక్తి వివరాలు కావాలి. ఓకే సార్, ఆ కార్ నెంబర్ చెప్తారా? 5011. 2 minutes సార్, కాల్ చేస్తాను సార్. ఓకే. ఇప్పుడు మనకున్న హోప్ ఇదొక్కటే బాబు. దేవుడా, ఎలాగైనా సరే నిజం తెలిసేలా చేయి స్వామి. సార్ చెప్పండి. ఆ రైడ్ బుక్ అయిన నేమ్ వచ్చి జగదీష్ సార్. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే సార్. ఎప్పుడైనా నా మాట నమ్ముతారా బాబు? తెలిసింది మావయ్యని చాలు. తెలిసిందిగా వదలను. తప్పు చేసింది నా సొంత మావయ్య అయినా విడిచిపెట్టను. ఇక మీ నాన్నగారు దొరికిపోయినట్టే.